ఈ నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ అయినటువంటి నామాన్ రాంబాబు గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్ అయినటువంటి డివి గారికి, మా జనసేన పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కొండలరావు గారికి, బాబ్జీ గారికి, బీజేపీ నాయకులకు, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు మరియు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం మనకి. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మన ముందు ఉంచినటువంటి ఇది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని మనం ప్రత్యేకించి మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చేటట్లు చూసి పనిచేసినట్లయితే ఈ విషయాన్ని ఎవరు ఏ విధంగా పనిచేశారనేది ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా అబ్జర్వ్ చేస్తారు. ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఏ వర్క్ అప్పచెప్పినా కూడా ఆ విషయంలో ఎవరెవరు ఏ విధంగా పనిచేశారనేది ఎంక్వైరీ చేసి వారి యొక్క పనికి తగినట్టుగా వారికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఒక పని అప్పచెప్పినప్పుడు వారు ఏం చేశారు ఏంటనేది చూసి దానికి బేసిక్గా నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంచేత మీరందరూ గమనించండి, ఇది మన సొంత పనిగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి మన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మన నియోజకవర్గం తరఫు నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇకపోతే ఈ మామిడి కుదురు మండలంలో 740 ఓట్లు ఉన్నాయి.